హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 195. అతిథి గింజుకుంటూ వాడి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. వాడి ఇంటెన్షన్ అర్థమవగానే ఆర్యనిక లేట్ చేయలేదు. తనని పట్టుకున్న వాళ్ళని బలంగా ముందుకు లాగి ఒక్క తన్ను తన్నాడు. తన స్టామినాతో ఆ నలుగురు బౌన్సర్స్ని క్షణాల్లో మట్టి కరిపించి అతిథిని వాడు తాకకముందే ఆమెని పట్టుకున్న వాడి చేతిని వెనక్కి విరిచేశాడు ఆర్యన్. ఆ గందరగోళానికి బయట కాపలాగా ఉన్న ఇంకొంతమంది అతని మనుషులు పరిగెట్టుకుంటూ లోపలికొచ్చేశారు. అతిథిని తీసుకుని అక్కడి నుండి బయటపడాలని డోర్ వైపు పరుగులు పెట్టాడు ఆర్యన్. వాళ్ళకంటే ముందుగా అలర్ట్ అయిన అతను ఆ డోర్ క్లోజ్ చేయించేశాడు. ఆ గొడవకు అక్కడున్న అందరూ టెన్షన్ పడడం చూసి, రిలాక్స్ గైస్, మీ పార్ట్నర్స్తో మీకు నచ్చిన రూమ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ చిన్న డిస్టర్బెన్స్ని నేను క్లియర్ చేస్తాను అంటూ కోపంగా ఆర్యన్ వాళ్ళను చూశాడు. అతను కొందరు అనుమానంగా ఆగారు. కొందరు అందుకోసమే ఉన్నట్టు ఆత్రంగా వాళ్ళ పార్ట్నర్స్తో రూమ్లోకి దూరారు. ఆర్యన్ అతిథులను చుట్టుముట్టారు అతని మనుషులు. వాడు తన భార్యను ఒక్క చూపు చూశాడు. అప్పటి దాకా ఆ గొడవ వల్ల తనకు ఆ నరకం తప్పుతుందేమో అని ఆశగా చూస్తున్న ఆమె వాడి చూపులో నిరాశ కలిగి తన చేయి పట్టుకున్న వాడితో భారంగా అడుగులు వేసింది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆమెకు ఇదంతా ఇష్టముండి చేయడం లేదు, వాడు బెదిరించి బలవంతంగా తనతో ఇదంతా చేయిస్తున్నాడని అర్థమంది. ఆర్యన్ అతిథులు ఏం చేద్దామన్నట్టు ఒకరినొకరు చూసుకున్నారు. మీరిక్కడికి వచ్చే వరకు మీ ఇష్టం, తిరిగి వెళ్ళడం నా చేతిలో పని. మర్యాదగా మాకు లొంగి మేము చెప్పినట్టు చేస్తే ప్రాణాలతో ఉంటారు, లేదంటే ఈ మాథ్యూ అంటే ఏంటో రుచి చూపిస్తా ఆఫీసర్ అని చెప్తూ కన్నింగా నవ్వాడు. వాడికి తామెవరో తెలిసిపోయిందని అతిథి టెన్షన్ పడింది. వాడి గురించి అప్పటికే అంచనా వేసిన ఆర్యన్ ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. నువ్వు మనిషివేనా? ఇలా జంతువులు కూడా ప్రవర్తించావు. మీరంతా చేస్తున్న పనికి సిగ్గుగా లేదు? నీ భార్యను ఒక వేశ్యలా మరొకరి పక్కకు పంపే కంటే అడుక్కు తినే పనైనా గౌరవంగా ఉండేదేమో. నిన్నిక్కడున్న అందరినీ చట్టానికి పట్టించి జనాలతో చీకొట్టించకపోతే చూడు అని ఆవేశంగా వాడి గురించి తెలియక వార్నింగ్ ఇచ్చింది అతిథి. వాడు దానికి గట్టిగా నవ్వుతూ, ఏంటి పాప, మమ్మల్ని పోలీసులకి పట్టిస్తావా అని వెటకారంగా నవ్వి ఎక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తిని చూపించి, అతనెవరో తెలుసా? పక్క స్టేట్ ఎస్పీ. ఆ పక్కన ఉన్న ఆవిడ ఓ జిల్లా జడ్జ్. వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వాళ్ళకు తెలియవా చట్టాలు? నీతులు చెప్పకు, నాకు చిరాకు. మనిషి తనకి ఎక్కడ సుఖం సంతోషం దొరికితే అక్కడ అనుభవించాలనేది నా సిద్ధాంతం. అయినా మన పూర్వీకులు ఇలాగే కదా ఉన్నారు. నాగరికత లేని రోజుల్లో యథేచ్ఛగా ఎవరికి నచ్చిన మనిషితో వాళ్ళు ఎంతకాలం కావాలంటే అంతకాలం మాత్రమే ఎంజాయ్ చేసి మరొకరు నచ్చగానే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు విదేశాల్లో ఇలాగే బ్రతుకుతున్నారనుకో. ఇక్కడే మీలాంటి వాళ్ళే సో కాల్డ్ ఎథిక్స్ మోరల్స్ పట్టుకుని వేలాడుతూ అది తప్పు, ఇది ఒప్పు, పాపం, పుణ్యం అంటూ మా బుర్ర తింటున్నారు. నేను వెల్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ మ్యాన్ని, నాకు తెలియవా ఇవన్నీ? మీరేదో హీరోల్లా మా గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు. నా కెపాసిటీ తెలుసుండదు మీకు ఎవరో ఏంటో ఒక్క 10 నిమిషాలు ఫోకస్ చేయగానే తెలిసిపోయింది. ఏసీపీ ఆర్యన్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అతిథి. నువ్వు సిటీ కమిషనర్ కూతురని కూడా తెలుసు. బట్ మీకు నేను ఇవ్వబోయే షాక్ తెలియదు కదా. ఇప్పుడు మీరే హాట్ టాపిక్ అవుతారు. రేపు ఉదయానికి టాక్ ఆఫ్ ది టౌన్ మీరే అని వాళ్ళ దగ్గరకు వచ్చి మాథ్యూ తన చేతిలోని డ్రగ్ ఇంజెక్షన్ ఆర్యన్ మెడ మీద గుచ్చాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. అతను రియాక్ట్ అవ్వడానికి కూడా టైం ఇవ్వలేదు. ఆర్యన్ గారు అంటూ మాథ్యూని పక్కకు తోసి ఆర్యన్ని పట్టుకుంది అతిథి. చురుక్కుమన్న తన మెడని తడుముకుంటూ, రిలాక్స్ అతిథి, నాకేం కాలేదు, నువ్వు పక్కనుండు అని పైకి లేచి కోపంగా మాథ్యూ గడ్డం కింద తన తలతో బలంగా కొట్టాడు ఆర్యన్. ఆ దెబ్బకి వాడికి చుక్కలు కనపడ్డాయి. దవడ కండరాలు, పళ్ళు కదిలిపోయి నోరంతా బ్లడ్ వచ్చేసింది. తలంతా దిమ్మ తిరిగిపోవడంతో అలాగే కింద కూర్చుండిపోయాడు మాథ్యూ. ఆర్యన్ అంత స్పీడ్గా తనపై దాడి చేస్తాడని ఊహించక కాస్త నెగ్లెక్ట్ చేసి చావు దెబ్బతిన్నాడు. ఆర్యన్ తమని చుట్టుముట్టిన రౌడీలను చూస్తూ సేఫ్గా అతిథిని తన వెనక్కి పెట్టుకుని ఫైటింగ్లోకి దిగాడు ఆర్యన్. కాసేపట్లోని తనని తాను కంట్రోల్ చేసుకున్న మాథ్యూ లేచి నోట్లో నుంచి వస్తున్న బ్లడ్ బయట కూసేసి ఫోన్ తీసేవరకు కాల్ చేసి ఏం చేయాలో చెప్పి కన్నింగా నవ్వాడు. ఆర్యన్తో ఫైట్ చేస్తున్న తన వాళ్ళకేం చేయాలో సైగ చేసి తన కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయిని లాక్కుని రూమ్లోకి వెళ్ళిపోయాడు మాథ్యూ. అప్పుడే అతని భార్య రూమ్లో నుండి ఏడుస్తూ బయటకొచ్చింది. ఆమెను చూసి రూమ్లోకి వెళ్ళబోయి ఆగిన మాథ్యూ, ఏయ్, ఎందుకు ప్రతిసారి నాకు హెడేక్ తెప్పిస్తావు?
నిన్నంత డబ్బు పెట్టుకున్నది దేనికి? ఇలా ఉపయోగపడాలనే కదా అని తన జుట్టు పట్టి కోపంగా అడిగాడు. ఏమండి, వాడు వాడు నన్ను సిగరెట్తో ఎక్కడ పడితే అక్కడ కాలుస్తున్నాడు అంది భయంగా ఆవిడ. అయితే ఏంటి, నేను కూడా అలాగే కథ చేశా 2-3 టైమ్స్. మగాడికి వింత వింత కోరికలు వస్తాయి, వాటిని తీర్చడానికే కదా మీరుంది. మూసుకుని వాడికి కోఆపరేట్ చేసి తృప్తిపరచు, లేదంటే వాడికి తోడుగా నేనొస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు అంటూ అదోలా చూశాడు మాథ్యూ. ఆమె భయంతో చెమటలు తుడుచుకొని వాడిని అసహ్యంగా చూసింది. ఆలోగా రూమ్లో ఉన్నవాడు బయటకొచ్చి, బ్రో వాట్ ఇస్ దిస్? నా గురించి నీకు చెప్పే కదా ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను కోఆపరేట్ చేయడం లేదు అని ఆమె వైపు కోపంగా చూస్తూ చెప్పాడు వాడు. మాథ్యూ వాడికి సారీ చెప్పి, నీ ఇష్టం వచ్చినట్టు తనని నైట్కి ఏమైనా చేసుకో, బట్ దెబ్బ బయటకు కనపడకూడదు అని పర్మిషన్ ఇవ్వగానే వాడు ఆమె జుట్టు పట్టి లోపలకు లాక్కుపోయాడు. భర్త ముందే తన భార్యనలా పరాయివాడు లాక్కుపోతున్నా చీమ కుట్టినంత బాధ కూడా కలగలేదు అతనికి. ఆమె నిజంగా నీ భార్య కాదా డార్లింగ్ అంది అతనితో ఉన్న అమ్మాయి. మాథ్యూ వంకరగా నవ్వి, కాదని నేను చెప్పలేదే, అది నా భార్య మాత్రమే కాదు, నా బానిస కూడా. వాళ్ళ పెన్ని నాకు ₹1,00,00,000 అమ్మేసింది. సో ఏం చేసినా అడగడానికి దానికంటూ ఎవ్వరూ లేరు అన్నాడు మాథ్యూ. ఓ, ఎంతైనా భార్య కదా, తనను అతనెవరో బాధ పెడితే నీకేం అనిపించలేదా అందామె. ఎందుకు అనిపించాలి? అది నా భార్య అయినా ఇలాంటివి నడపడానికి అలాంటి కస్టమర్లు కావాలి. నాకు దానికన్నా కస్టమర్లే ఇంపార్టెంట్. ఇది పోతే మరొకటి వస్తుంది, కానీ కస్టమర్లు అలా కాదు కదా అని చెప్తూ ఆమెని బెడ్ మీద తోసి, నీకెలాంటి సుఖం కావాలో చెప్పు, మనం అలా స్టార్ట్ చేద్దాం అన్నాడు కామ నిండిన కళ్ళతో ఆమెని చూస్తూ. ఇక్కడ ఆర్యన్కి చిన్నగా మత్తు తలకి పాకి కళ్ళు మసకబారుతున్నాయి. కానీ అతని టెన్షన్ అతిథి కోసం. తనకేమీ కాకుండా సేఫ్గా బయటపడేయాలనుకున్న వెంటనే రౌడీలతో మరింత దూకుడుగా ఫైట్ చేస్తున్నాడు. 5 నిమిషాల్లో బయటపడకపోతే తను స్పృహ తప్పుతాడని అతనికి అర్థమైపోయింది. అప్పుడు తాము వాళ్ళ చేతికి ఈజీగా దొరికిపోతాము. తర్వాత అతిథికి లైఫ్ ఉన్నదని అనుకోగానే ఆర్యన్కి ఎక్కడలేని శక్తి ఒంట్లోకి ప్రవేశించినట్టు అనిపించి ఒక్కొక్కడిని ఒక్కో దెబ్బతో పడుకోబెట్టేస్తున్నాడు. అతిథి కూడా వచ్చిన వాళ్లతో పోరాడుతుంది. వాళ్ళు 10 మంది పైనే ఉన్నారు, వీళ్ళు 2. అది కూడా ఆర్యన్ డ్రగ్ బారిన పడితే వాళ్ళు పెద్ద పెద్ద బాడీలతో బలంగా ఉన్నారు. అతిథికి వాళ్ళను నిలువరించడం కష్టంగా మారింది. తన బలం సరిపోవడం లేదు. ఒకరిద్దరు తప్ప అందరూ పడిపోవడంతో వెంటనే ఆర్యన్ అతిథి చేతిని పట్టుకుని ఫాస్ట్గా డోర్ తీసుకుని బయటకు పరుగు తీశాడు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. వెంటనే పరుగు మొదలుపెట్టారు రోడ్ వైపుకు. కార్ ఉన్న ఆ కేస్ లోపలే ఉండిపోవడంతో కార్ని అక్కడే వదిలేశారు. పరిగెట్టడానికి ఆర్యన్కి బాడీ సహకరించడం లేదు. అతిథి, నువ్వేదైనా ఆటో పట్టుకుని ఇంటికెళ్ళు, నేను ఎలాగలో వస్తాను అన్నాడు పరుగు ఆపకుండానే ఆర్యన్. ఆర్యన్, నీకు డ్రగ్ ఇచ్చారు, అలా ఎలా నిన్ను వదిలేసి వెళ్తాను? ఇదంతా నా మూలంగానే జరిగింది, నువ్వు వద్దన్నా వినలేదు, సారీ అంటూ అతిథి బాధగా అంది. అదంతా వదిలే అతిథి అంటూ ఎదురుగా ఒక హోటల్ కనపడగానే ఆగిన ఆర్యన్, ఓ పని చేద్దాం, మనం ఈ నైట్కి హోటల్లో స్టే చేద్దాం. మార్నింగ్కి నాకు ఆ మత్తు కూడా దిగిపోతుంది. ఆ తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. నా ఫోన్ కూడా మిస్ అయింది, మా వాళ్లకు ఇన్ఫామ్ చేద్దామంటే. హోటల్లో నుండి వాళ్ళకు ఫోన్ చేసి రైట్ చేయమంటాను పద అన్నాడు. అతను చెప్పింది కూడా నిజమే అనుకుని అతిథి తలూపి ఇద్దరూ కలిసి హోటల్ లోపలకు వెళ్లారు. కానీ అది ఎంత పెద్ద తప్పో వాళ్ళు గ్రహించలేదప్పుడు. మాథ్యూ ప్లాన్లో భాగంగా తన మనుషులు కావాలనే వాళ్ళని వెంబడించలేదు. వాళ్లకు కాస్త దూరంగా ఆగి చాటుగా వాళ్ళని గమనిస్తున్నారు. హోటల్ రిసెప్షనిస్ట్ ఇద్దరిని డౌట్గా చూసింది. తను ఎవరని చెప్పడానికి ఐడి కార్డ్ లేదు. నార్మల్ పీపుల్ లాగానే రూమ్ బుక్ చేసుకున్న ఆర్యన్ తమని డౌట్ పడిన ఆమెని నమ్మించాలని నా వైఫ్ అని అబద్ధం చెప్పాడు. ఆమె నమ్మలేదు. కానీ తనకెందుకన్నట్టు రూమ్ కేసు ఇచ్చేసింది మనీ తీసుకుని వాళ్ళు సైన్ పెట్టాక. ఆర్యన్కి అప్పటికే కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడి అలాగే స్పృహ తప్పిపోయాడు. అతిథి భయంగా ఆర్యన్ ఆర్యన్ అని తట్టి లేపిన అతను లేవకపోవడంతో వెంటనే రూమ్ డోర్ లాక్ చేసి అక్కడున్న ఫోన్ నుండి తండ్రికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. ఆయన కోపంగా 4 తిట్టి, నేనిప్పుడే వస్తున్నాను, అంతవరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కారులో బయలుదేరాడు కమిషనర్. కానీ ఆయన వచ్చేసరికి సీన్ మరోలా ఉంది. అక్కడ ఆర్యన్ అతిథిల రూమ్ ముందు పలు మీడియా ఛానల్స్ మైకులు కెమెరాలు పట్టుకుని
డోర్ దగ్గర ఉన్న అతిథిని తమదైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ హంగామా చేస్తూ ఉన్నారు. అసలేం జరిగిందంటే అతిథి తండ్రికి కాల్ చేసి రిలాక్స్ అయింది. ఆయన వస్తున్నానని చెప్పడంతో ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి డోర్ బయట అప్పటికే మీడియా చేరిపోయింది. మాథ్యూ ప్లాన్ చేసినట్టు మీడియా ఛానల్స్కి ముందుగానే వాళ్ళున్న లొకేషన్కి పిలిచారు ఫోన్ చేసి. ఏసీపీ ఆర్యన్ కమిషనర్ కూతురు పెళ్లి కాకుండా కలిసే ఒకే రూమ్లో ఉన్నారు. వాళ్ళ మధ్య ఏదో ఇల్లీగల్ రిలేషన్ ఉంది. ఆ విషయం మీరొస్తే లైవ్లో చూపించొచ్చని చెప్పారతని మనుషులు మీడియాకి. దాంతో తమకి మంచి మసాలా లాంటి న్యూస్ దొరికిందని ఎగ్గేసుకుని వచ్చేశారు మీడియా ప్రతినిధులు. మాథ్యూ మనుషులు ఆ హోటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి అతిథి ఫోటో చూపించి ఆ అమ్మాయి ఉన్న రూమ్ తెలుసుకుని మీడియా రాగానే వాళ్ళని ఆ రూమ్ దగ్గరికి పంపారు. తర్వాత తమ వేరే సోషల్ మీడియా అకౌంట్స్లలో అతిథి ఆర్యన్ల గురించి న్యూస్ స్ప్రెడ్ చేశారు మాథ్యూ మనుషులు. ఉన్నట్టుండి ఆ రూమ్ డోర్ బెల్ ఆగకుండా మోగుతుంటే ఉలిక్కి పడింది అతిథి. తమని వెంబడిస్తున్న వచ్చిన వాళ్ళే ఇక్కడికి కూడా వచ్చారేమో. ఆర్యన్ చూస్తే స్పృహలో లేడు. ఇప్పుడేం చేసేది? తన తండ్రి రావడానికి ఎంత లేదన్నా అరగంట పడుతుంది. అప్పటిదాకా వాళ్ళని ఆపగలనా అని రకరకాలుగా ఆలోచిస్తూ భయంగా కాసేపు ఆగిపోయింది అతిథి. అసలు వచ్చింది వాళ్ళేనా? వస్తే ఎంతమంది వచ్చారో అని చూడటానికి డోర్ దగ్గరకు వచ్చి హోల్లో బయటకు చూసిన అతిథికి వచ్చింది మాథ్యూ మనుషులు కాదు, మీడియా అని అర్థమై ఆశ్చర్యపోయిందామే. తనని కాపాడటానికి తండ్రి ఏమైనా వాళ్ళని సహాయంగా పంపితే వచ్చారేమో అని అపోహపడి డోర్ తీసింది. అది ఎంత పెద్ద పొరపాటో తర్వాత అర్థమైంది. అలా తీయగానే ఫస్ట్ అతిథిని చూసి మీడియా వాళ్ళు ఆశ్చర్యపోయారు. తమకి ఎవరో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకున్నారు. హలో, ప్లీజ్ హెల్ప్ మీ అని అతిథి ఏదో ఫ్లోలో చెప్పేలోపే, మేడం మీరు పోలీస్ ఆఫీసర్ కూతురే, ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదు? ఈ విషయం మీ ఫాదర్కి తెలిస్తే ఆయన పరువేం కావాలి? అసలు మీకు ఏసీపీ గారికి ఎప్పటి నుండి పరిచయం? ఎంతవరకు వెళ్ళారు? ప్రేమించుకున్నారా లేక జస్ట్ ఎంజాయ్ చేయడం వరకేనా అని రకరకాల ప్రశ్నలు వేసేసరికి అతిథి కంగు తిన్నది. అప్పుడే ఆ హోటల్లోకి కమిషనర్ ఎంటర్ అయ్యారు. బయట ఆయన వెహికల్ ఆగగానే మాథ్యూ మనుషులు జారుకున్నారు. మీడియాని చూసి ఆయనకు ఏం చేయాలో తోచలేదు. ఇక లేట్ చేస్తే కథ చాలా దూరం పోతుందని భావించి ఆ హోటల్ మేనేజర్ని పిలిచి అతన్ని బెదిరించి మీడియాని బయటకు పంపేలా చేశారాయన. నేరుగా అతిథి దగ్గరకు వెళ్ళిన కమిషనర్ కోపంగా కూతురి మీద చెయ్యెత్తారు ఫస్ట్ టైం. కానీ కొట్టలేకపోయారు. ఛా, నువ్విక మారవా బేబీ? నీతో పాటు ఆర్యని కూడా ఇందులో ఇరుక్కునేలా చేశావు. నా పరువు పోయిందని నాకు బాధగా లేదు. మీ భవిష్యత్ ఏమవుతుందో అని భయంగా ఉంది అని తిట్టిన ఆయన అప్పటికప్పుడు ఆర్యన్ని హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. అతనికి ప్రమాదం ఏమీ లేదు. మత్తివ్వడం వల్ల స్పృహ తప్పారు తప్ప మరే ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్పడంతో ఆర్యన్కి స్పృహ వచ్చాక కమిషనర్ ఇంటికి తీసుకుని వచ్చారు ఇద్దరిని. అట్ ప్రెజెంట్ ఆర్యన్ నిట్టూరుస్తూ, ఇదే జరిగింది రుద్ర గారు. ఆ మాథ్యూ తెలివిగా మీడియాని డైవర్ట్ చేశాడు. వాడు చేసే బిజినెస్ బయటకు రాకుండా మమ్మల్ని మీడియా దగ్గర ఇరికించి వాడు ఎస్కేప్ అయ్యాడు. సమయానికి నాకు మత్తెక్కువై మా వాళ్ళకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. వాడిప్పుడు అలర్ట్ అయిపోయి ఉంటాడు. పైగా మీడియా కూడా నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో చూసి వాళ్లకు తోచింది ఊహించుకుని మా మధ్య అడ్డమైన పుకార్లు పుట్టించింది అంటూ ఆర్యన్ తల పట్టుకున్నాడు. కమిషనర్ కోపంగా, నిన్ను కూడా అనాలి ఆర్యన్. నా కూతురు చెప్తే మాత్రం నువ్వెందుకు తనకి సపోర్ట్ చేశావు? ముందుగా నాతో ఒక మాట చెప్పుండాల్సింది కదా. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో అని అసహనంగా అరిచారాయన. సార్, కామ్ డౌన్. వాళ్ళు కూడా ఊహించుండరు కదా ఇలా జరుగుతుందని. ఏదో సమాజానికి మేలు చేద్దామని మీ అమ్మాయి తనకి డేంజర్ అని తెలిసినా సాహసం చేసింది. ఒక్కోసారి ఫెయిల్యూర్ ఎదురవుతూ ఉంటుంది. తనని కానీ ఆర్యన్ని కానీ తప్పు పట్టకండి సార్. ఆర్యన్ అతిథి దీనికి ఒక్కటే పరిష్కారం. మీరిద్దరూ ఇష్టపడితే మీకు మ్యారేజ్ చేసి మీ రిలేషన్ని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం లేకుండా చేయొచ్చు. ఏమంటావ్ అన్నాడు రుద్ర. ఆర్యన్ అతిథినోసారి చూసి, సారీ సార్, నాకు తనకి మధ్య అంతస్తుల తేడా ఉంది. డిపార్ట్మెంట్లో కూడా నేనేదో కావాలని కమిషనర్ గారి కూతుర్ని ట్రాప్ చేశానని అనుకుంటారేమో. పైగా అతిథి ఎవరికో భయపడి వేరే దారి లేక నన్ను పెళ్లి చేసుకుంటే మా లైఫ్స్లో అడ్జస్ట్మెంట్ తప్ప హ్యాపీనెస్ ఉండదు అని చెప్పాడు ఆర్యన్. అతిథి, ఇప్పుడు నీ టర్న్.
నీ మనసులో ఏముందో చెప్పు. ఇక్కడ నీకెటువంటి ఒత్తిడి లేదు. ఫ్రీగా నీ మనసులో మాట చెప్పన్నాడు గంభీరంగా రుద్ర. బేబీ, రుద్ర చెప్పినట్టు నీ మనసులో ఏముందో చెప్పు. నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అన్నారు కమిషనర్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.